హాయ్ అండి అందరికీ. మేము గృహప్రవేశం అయితే వచ్చామండి. ఈ ఇంటమ్మాయి మాకు కూతురు వరుస అయింది. ఇది 1 సెంటులో కట్టించారండి. చాలా చాలా బాగా కట్టించారు. అది వరకు కట్టించుకున్న ఇల్లు అన్నమాట ఇది. ఇప్పుడు పైన 2 స్టేర్లు వేసారనమాట. దానికి గృహప్రవేశం అయితే చూడండి, 1 సెంటే ఎంత బాగా కట్టించుకున్నారంటే చూడండి ఎంత బాగుందో. ఇది ఒక బెడ్రూమ్, ఇదొక హాలు, ఇది కిచెన్. ఇందులో ఉంటూనే పైన 2 స్టేర్లు కట్టించుకున్నారు. ఇది బాత్రూమ్. ఈ అమ్మాయి ఈ ఇంటి ఓనర్ ఆడపడుచంట. వీళ్ళది జంపని. ఒకసారి వెళ్ళామండి, పెళ్ళికి ఎట్టుంది, పెళ్ళికి కాదు, పాప నీళ్ళ కట్టుంది. ఇక పైకి వెళ్దాం రండి. అసలు గృహప్రవేశం పైన అన్నమాట. మెట్ల డిజైన్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది అయితే లోపలికి వెళ్దామంటే కుదరలేదండి. లోపల ఇరువైపులా మగవాళ్ళంతా అదిగోండి భోజనాలు చేస్తున్నారు. అసలు వెళ్ళటానికి వల్ల కాదు. సరేలే అని ఇక్కడే నుంచొని తీశాను. పైకి ఇంకోటి కూడా నేను ఎక్కలేకపోయా. ఇంకా సేమ్ ఇలాగే ఉంటుంది కదా అని ఇక ఇక్కడి నుంచే తీశాను అన్నమాట. లోపల అదిగో ఆ అబ్బాయే ఈ ఇంటి ఓనరు. ఇదిగోండి వచ్చింది చూడండి, ఆ అమ్మాయి మెట్ల మీద నుంచున్న అమ్మాయి ఇంటి ఓనర్. లోపలికి చూశారుగా ఎంత జనం, కాలు పెట్టే సందు లేదు. అందువల్ల నేను వెళ్ళలేకపోయా. ఈ అమ్మాయికి ఒక్కగానొక్క కూతురు. ఇక అట్లా అయితే ఇంకా లాభం లేదు. లోపలికి పొమ్మ తీయమ్మ అంటున్నారు. ఇంకా వల్ల కాదులేండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కిందకి అని చెప్పేసా. ఇదిగోండి పైనుంచి తీసాను అనమాట. వాళ్ళ ఇంటి ముందు వీధి. ఇంకొచ్చేద్దామని మళ్ళీ కిందకి దిగేసాను అనమాట. నేను ముందే నేను చేద్దాం అనుకున్నా, మొత్తానికి భోజనాలు అయిపోయాయి. కిళ్ళి నోట్లు వేసేసుకొని వచ్చాం. ఇదిగో అమ్మాయి హాయ్ చెప్పమంటుంది చూడండి. ఆ అమ్మాయి కోడలు వరుస, అవతల అమ్మాయి కూతురు వరుస. ఆ ఇద్దరు పిల్లలు అవతల అమ్మాయి కూతురు వరుస అమ్మాయి పిల్లలు అనమాట. ఇదిగో ఈ పక్కన కూర్చొని ఉంది ఈ అమ్మాయి నాకు అక్క వరుస అయింది. ఇంకా చాలామంది వరుస అయిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళందరినీ నేను చెప్పలేను కదా, దూరం దూరంగా కూర్చొని ఉన్నారు. మొత్తానికి అందరినీ నా యూట్యూబ్లోకి బంధించేసా. చెమటలండి, అసలు ఏమి చెమటలో. ఏదంటే మంచి ఎండ, భోజనం మధ్యాహ్నం పూట కదా పెట్టింది, పైన టెంట్ వేశారు. అయినా కానీ అసలు చెప్పలేం, కారిపోతుంది ఫేస్ అంతా. ఇంక మా వాళ్ళందరిని మొత్తానికి
ఒక వరుస అయితే తీసేసా, అది చెమటలు కారిపోతున్నాయి. ఈయన గారేమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎట్టేటో తిరుగుతున్నారు, అందుకని నాకై నేనే తీసుకోవాల్సి వచ్చింది. అది ఆఖరికి మళ్ళీ ఫస్ట్ వచ్చేసేసాము. ఇదిగో వీటమ్మాయి పిల్లలు ఇంటర్ కాదు, బీటెక్ చేస్తున్నారు. అలా ఉందా? లేదు కదా. నాకే భలే ఆశ్చర్యం వేసింది అనుకోండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. అందరు తెలిసిన వాళ్ళే, చుట్టాలే మొత్తానికి. ఇంటి ఓనర్ని చూపించాను కదా, వాళ్ళ అక్కయ్యని వాళ్ళ మమ్మీ కనిపించలా నాకు, లేకపోతే తీసేదాన్ని. ఓకే, బాయ్.